ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోలీ చెప్పారు మాకు. కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి, హత్యాయత్నం జరిగాయని ప్రచారమంతా కట్టుకథేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గుతేరింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్ దర్శన్ నటింపజేసి ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రలో భాగంగా ఈ డ్రామాను రక్తి కట్టించారు. పోలీసులు దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే గుట్టు రట్టయింది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి తదితర అంశాలపై అభినయ్ ముందే దిశానిర్దేశం చేసినట్లు తేలింది. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఫోన్పే చెల్లింపులను వివరాలను పోలీసులు బయటపెట్టారు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నానని, అది ఓర్వలేక కొందరు ఆగంతకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగాయంటూ నమ్మించే డ్రామాకు స్కెచ్ గీశారు. జీకే వీధికి చెందిన వసంతకుమార్ అనే గిరిజన యువకుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి హత్యాయత్నం చేసినట్లు నటించాలని, అందుకు డబ్బులు ఇస్తానని వాయిస్ మెసేజ్లు పంపారు. ఆ తర్వాత సోమవారం కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండేగడ్డ పంచాయతీ నీరుతోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో తనకు గాయాలైనట్లు నటించారు. ఎలాంటి గాయాలు కాలేదని వైద్యుల నివేదికలు తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించాలని, అలా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పారంటూ వసంత్ కుమార్ కూడా ఓ వీడియో విడుదల చేశారు. పాస్టర్పై హత్యాయత్నం అనే ప్రచారం వెనుక కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అభినయ్ దర్శన్ను ముందు పెట్టి ఈ డ్రామా ఎవరు ఆడించారు అనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. అభినయ్ దర్శన్తో పాటు కారులో ఉన్న కిరణ్, జార్జ్, సుదర్శన్ అనేటువంటి వ్యక్తుల్ని దాడి చేసినట్లు నటించిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ మా బృందాలు పరిశీలిస్తున్నాయని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. ఈ సమస్యల మీద నువ్వు మాట్లాడద్దు, మా నాయకులు ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మేము మాట్లాడుకుంటాం, నువ్వెవరు మాట్లాడడానికి, వెళ్తావా చంపేయాలా అంటూ మొదలుపెట్టారు. నిన్న మీ పైన దాడి చేసే సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడం కానీ, సమ్ కోడ్ లాంగ్వేజెస్ కానీ ఏమైనా మీరు అబ్జర్వేషన్ ఏమైనా చేశారా? లేదండి, ఇదంతా కూడా జస్ట్ 3 minutesలో జరిగిపోయింది. 2 to 3 minutesలో జరిగిపోయింది. వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ఎలాంటి లైన్ సెంటెన్స్లు కానీ లేదా నన్ను వార్నింగ్ ఇవ్వటం కానీ ఏమీ లేదు. జస్ట్ కొట్టారు, వెళ్ళిపోయారు. రావడంతోనే దాడి చేశారు. అసలు దాడితోనే మొదలైంది. మా వెహికల్ ఆపకముందు దాడి చేశారు కదా, మా కారు ఆగకముందు దాడి చేశారు, రాళ్ళతో కొట్టారు. మేము దిగంగానే నా చేతులు పట్టుకుని లాక్కెళ్ళిపోయారు. బీర్ బాటిల్ పగలు కొట్టి ఎక్కడ పడితే అక్కడ గీరేశారు. ఇది జరిగింది. ఎంతమంది దాడిలో పాల్గొన్నారండి? 4 దాడి చేశారు. నాకు తెలిసి 5 మంది వచ్చారు అనుకుంటున్నారు. నేను చూసినప్పుడు 5 మంది ఉన్నట్టున్నారు. దాడి చేసింది అయితే 4. సో ఆ 4 దాడి చేయగానే అక్కడ ఉపాధి హామీ పనులు మధ్యాహ్నం 4 గంటలకు ఫోటో తీసుకునే కదా, ఆ టైంలో జనం వెళ్తున్నాడు చూసి వాళ్ళు వదిలేసి ఎస్కేప్ అయిపోయి. అంటే అన్న, ఇప్పుడు గిరిజనుల నాన్ ట్రైబ్స్ అని కనుక్కునే అవకాశం నాకు లేదు. నేను ఎంతసేపు నన్ను నేను ఎలా సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి నా టెన్షన్లో ఉన్నాను తప్ప వాళ్ళ ఫేస్లు అబ్జర్వ్ చేద్దామన్న కాన్సన్ట్రేషన్ నాకు లేదు. ఎందుకంటే మాస్కులు పెట్టుకొని ఉన్నారు. నేను అంత దీక్షంగా చూడటానికి నేను ఒక చైర్లో కూర్చొని కదా, వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటున్నా. కాబట్టి నేను వాళ్ళని గమనించలేకపోయాను. వాళ్ళు ఎక్కడ వాళ్ళు నాకు తెలియదు. ఒకటైతే అర్థమైంది, మోస్ట్లీ 20-21 years బిలో ఉంటుందని అర్థమైంది. వాళ్ళ వయసు ఉండొచ్చు.